ఇప్పుడు హర్నాథ్ వీళ్ళందరూ ఎందుకు దెబ్బతిన్నారండి? హర్నాథ్ మందు వల్ల దెబ్బతిన్నాడు. ఓకే. ఓవర్ మందుకి బానిసై హర్నాథ్ దెబ్బ. అంతేగాని వేరే వాళ్ళు కుట్ర చేసి ఆయనకి ఇట్లా ఏమీ లేదు. హర్నాథ్ అందగాడు. తమిళ్లో కూడా యాక్ట్ చేశాడు, తెలుగులో కూడా యాక్ట్ చేశాడు. శోభన్బాబు మెల్లిగా హర్నాథ్ తర్వాత వచ్చాడు. నేను అప్పుడు పేపర్లో రాసేవాడిని. యువతల పేజీలో శోభన్బాబు గురించి అప్కమింగ్ హీరో, యువతల పేజీలో హర్నాథ్ డౌన్ హీరో అని రాసేవాడు. హర్నాథ్ నాకు ఫ్రెండే, కాకినాడలో చదువుకున్నాడు. మీ ఊరే కదా? అవును. నన్ను కొట్టడం కూడా జరిగింది హర్నాథ్ కాకినాడ వచ్చి. రాసినంతగా రాసింది, వాతలు కూడా పెట్టారు. పెట్టినా మళ్ళీ రాశాను. నేను మళ్ళీ రాశాను, ఇంకా వదిలేశారు. రాయడం మాండని చెప్పి వదిలేశారు. నేను భయపడినా కదా. హర్నాథ్ బాగ్ కోసమే నేను రాశాను. చెప్పాను, నీ బాగ్ కోసం రాస్తున్నాను. కాకినాడ వాడివి, మాకు కావాల్సిన వాడివి, అందగాడివి, రామారావు తర్వాత అందగాడివి నువ్వే. మరి నువ్వే ఇలా చేస్తే శోభన్బాబు పైకి వస్తాడు. శోభన్బాబు గారు పైకి వచ్చి పరిస్థితి వచ్చింది. ఆయన గౌరవిస్తాడు. నాగేశ్వర రామారావు అడుగుజాల్లో నడుస్తున్నాడు. ఆయన ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నాడు. ఆయనలో వాళ్ళిద్దరిలో అవ్వాలని కోరుకుంటున్నాడు. వ్యాయామాలు చేస్తున్నాడు. టోన్ను వృద్ధిపరచుకుంటున్నాడు. ఆయన గుమ్మడి టోన్లో ఉంటుంది. అదే శోభన్బాబు గారి గుమ్మడి మాట్లాడు అట్లాగే ఉంటుంది. అన్నీ మరుచుకుని ఆయన కష్టపడి పైకి వచ్చారు. చిన్న చిన్న వేషాలు వేసి పైకి వచ్చారు. హర్నాథ్ రావడంతో హీరో అయిపోయి డౌన్లో వెళ్ళాడు. ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ మీ కళ్ళ ముందు వచ్చి అంత కోట్లకు పడగలెత్తితే మీరేంటి అక్కడే ఉండిపోయారు? నేను జర్నలిస్ట్గానే ఉన్నాను. జర్నలిస్ట్గా ఉన్నారు, వేషాలు కూడా వేశారు కదా? వేషాలు వేస్తే నేను వేషాలు పెద్ద నాకు అలవాటు లేదు. నేనేం డ్రామా ఆర్టిస్ట్ని కాదు. అప్పుడు జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చేవారు కాదు. ప్రొడ్యూసర్లు ఏదో టిఫిన్ పెట్టి పంపించేసి న్యూస్ ఇచ్చేవారు తప్ప కవర్లలో రూపాయలు పెట్టి ఇచ్చేవారు కాదు. అప్పుడు ఇన్కమ్ లేదు కదా. అప్పుడు ఏం చేయను, వేషాలు వేయాలి. ఎస్వి రంగారావు గారు, ఒరే నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, వేషాలై చెప్తాం, వేషాల్లో నీకు డబ్బులు వస్తాయి కదా, నువ్వు హాయిగా నువ్వు జర్నలిస్ట్గా ఉపయోగపడతావు, ఇటు వేషాల్లో నీకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. నన్ను ఏరా అంటాడు ఆయన. నన్ను ఎక్కువ మంది ఏరా అంటారు, ఇంకైతే పాత వాళ్ళు కదా. శోభన్బాబు గారు ఏమంటారు? నన్ను ఏరా అంటాడు. హర్నాథ్ కూడా ఏరా అంటాడు. మీరేమంటారు శోభన్బాబుని? నేను ఏమని అంటాను. ఒంటరిగా కూర్చుంటే ఏరా అని కూడా అనొచ్చు. అది ఆన్లైన్ కదా, ఆయన స్టేజ్ని బట్టి. ముందు ఏమని అనేవాడిని, ఆయన ఏమండి అనేవాడు. తర్వాత ఆయన ఏరాలోకి వచ్చాడు, నేను ఏమండిలోకి వచ్చాను. ఆయన ఎదుగుతున్నాడు కదా. ఆయన ఎదుగుదలంతా నాకు తెలుసు కదా. ఆయన ఇంట్లో 4 కప్పులు ఉండేవి. ఎవరన్నా 8 గంటలకో రాత్రి ఏదైనా లైటింగ్ ఉంటే ఆయన అప్స్టైర్లో ఉండేవారు అద్దెకి. ఆ లైటింగ్ ఆ రూమ్లో పడింది. ఎవరో వస్తున్నట్టున్నారు చూడు ప్రొడ్యూసర్ అనేవాడు. వస్తే కింద ప్రొడ్యూసరు ఆదినారాయణరావు గారు వచ్చారు. ఏంటో ఇక్కడ ఉన్నావా, హ్యాపీ, ఇక్కడ శోభన్బాబు గారు లోపల, ఏమన్నా శోభన్బాబు గారు మిమ్మల్ని బుక్ చేయడానికి వచ్చాను అని చెప్పి కుంకుమ భరిణి అనే పిక్చర్ బుక్ చేశాడు. ఇలా ఉండేది. నేనే ఆ కప్పులు కడిగేసి లోపల పెట్టేవాడిని టీ ఇస్తే. అలా తర్వాత అలాగ 5 ఏళ్ల తర్వాత మేనేజర్లు వాళ్ళు వస్తారు కదా, నన్ను ఫ్రెండ్గానే అడిగాడు. నేను ఫ్రెండ్గానే ఉంటాను, మీరు మేనేజర్ని వాళ్ళని పెట్టుకోండి అంటే వాళ్ళ సలహాలు ఇస్తూ ఉండు. పోనీ మీకు శోభన్బాబు ద్వారా ఏమైనా ఆర్థికంగా సహాయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇస్తానన్నాడు అని నేను చెప్పను, అబద్ధమో చెప్పలేను, నిజం చెప్పలేను. ఆయన సడన్గా పోయారు. నేను ఒక 5 నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పారు. పాత వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను ఎప్పుడు ఇండివిజువల్గానే ఉన్నాను. శోభన్బాబు ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత ఇండివిజువల్గానే ఉన్నాను. ఉండి వేషాలు వేసుకుంటూ శోభన్బాబు దగ్గరికి వెళ్ళేవాడు. వేషాలు వేసుకుంటూ శోభన్బాబు దగ్గర కంటిన్యూ ఒక 10 సంవత్సరాలు శోభన్బాబు గారి దగ్గరే ఉన్నానండి. తర్వాత బయటకు వచ్చానండి. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. ఈ జయలలిత పేర్లు మనస్పర్ధలు వచ్చి బయటకు వచ్చాయి. ఓకే, ఎందుకని మీకు అట్లా మనస్పర్ధలు ఏ విషయంలో వచ్చినాయి? ఏంటంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా, నేను ఆయన కొంచెం చనువుగా మాట్లాడతాను. చనువు తగ్గించకపోవడం, అది నా పొరపాట్లు కూడా ఉంటాయి కదా. నేను ఆయన పిలిస్తేనే వెళ్ళాలి కానీ పిలవకుండానే పెడతాను దగ్గరికి. ఆ చనువు ఉంది కదా, భుజం మీద వేసుకుని ఒకే మంచం మీద పడుకుని చనువు ఉంది, ఒకే కంచంలో వస్తేనే చనువు ఉంది. ఆయన కొంచెం లోపలేదో పెట్టుకుని ఉంటాడు. కాకపోతే నేనంటే అభిమానమే. నన్ను తిడితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోతే వెంటనే ఫోన్ చేసి క్షమించమంటాడు. అలా ఎవరు అన్నారు కదా. అలాంటి ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు కూడా వద్దని వారించలేదా మీరు? అది ఈ మధ్య చెప్పాను ఇంటర్వ్యూలో, మళ్ళీ చెప్పడం ఎందుకు, ఇంటర్వ్యూలో వచ్చేసింది మొన్న. ఇప్పుడు రన్ అయింది, అది ఇంటర్వ్యూలో రన్ అవుతుంది.
రన్ అవుతుంది కదా, అదే చూశారు కదా మీరు. నేను చూసా. మళ్ళీ ఎందుకు చెప్పాలి? అదే అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జయలలితకి సోమబాబుకి కూతురు ఉంది, అది అబద్ధం. అదేంటంటే పార్టీలు వాళ్ళు ఏరోడ్రోమ్లోకి వాళ్ళ మినిస్టర్ని ఏమన్నా రిసీవ్ చేసుకుని వెళ్తే విద్యావతి గారు దిగుతున్నారు, జయలలిత దిగుతుంది సర్టిఫికేట్ని పెట్టుకుని. ఓకే, అది వాళ్ళ పెద్దమ్మ కూతురు విద్యావతి కూతురుది అని నాకు అండర్స్టాండింగ్. నేను సరిగ్గా చెప్పలేను, నేనేం చూడలేదు కదా, నా అండర్స్టాండింగ్. అది ఫోటోలు తీశారు. జయలలిత అంటే కొంతమంది ఏమన్నారంటే కురుక్షేత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా జయలలిత ప్రెగ్నెంట్గా ఉన్నారని ఒక ఆయన చెప్పారు నాతో. అవన్నీ నమ్మకండి, నేను కూడా రూఢిగా చెప్పలేను, నేను ఆయన దగ్గర లేను కదా. నేను జయలలిత ఇంటికి ఆయనతో వెళ్ళేవాడిని. తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను కదా. తర్వాత ఇంకోరెవరు హిందీ మాస్టర్ని, ఆయనకి బాగా చిన్నప్పుడు చదువు చెప్పిన ఆయన ఉన్నాడు, నేను ఉన్నప్పుడు ఉండేవాడు. ఆయన వెళ్ళేవాడు, ఆయన ఇక్కడ లేడు, ఈ లోకల్లో లేడు.